నమస్కారం. ఇవాళ చాలా ఆసక్తికరమైన ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనం. రీసెంట్గా ఐ డ్రీమ్లో సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ శీర్షికన తోటపల్లి మధు గారు 200 చిత్రాలకి పైగా మాటల రచయితగా సుపరిచితులు, నటులుగా కూడా సుపరిచితులు. వారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది స్పందించారు. కొంతమంది చాలా బాగుంది ఇంటర్వ్యూ అని ఫోన్ చేశారు. కొంతమంది చాలా నొచ్చుకున్నారు. పెద్దవాళ్ళ గురించి, గొప్పవాళ్ళ గురించి మధు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుచితమైనవి కదా, మీరు ఎందుకు ఆపలేదు, లేదు వారిని ఎందుకు అలా మాట్లాడినిచ్చారని అడిగారు. మధు గారిని నేరుగా అడిగేశాను. అయితే వారి సంకల్పం, వారి ఉద్దేశం ఏంటి, యాక్చువల్లీ జరిగిన విషయాల పట్ల దాని వెనకుండే కారణాలు ఏంటి చెప్పడానికి నేరుగా వారు వచ్చారు. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ. మధు గారు నమస్కారం సార్. సో మీకు ఫోన్స్ వచ్చాయా సార్? అంటే ఫోన్లో నాకు అన్ని పాజిటివ్గానే వచ్చాయంట. నాన్ సినిమా పీపుల్ అందరూ అబ్బో ట్రెండింగ్ అవుతాం సార్, సూపర్ సార్, బోల్డ్గా చెప్పారు సార్, అది సార్ ఇది సార్ అని. బట్ దాంట్లో ఒక చిన్న చేదు అనుభవం కోడి రామకృష్ణ గారి మీద నేను సగమే మాట్లాడి వదిలేయడంతో వచ్చింది. దానికి అపాలజీ కూడా చెప్పేశాను, ఎందుకంటే ఆయన గురు సమానులు. ఇక తర్వాత యాక్చువల్గా చెప్పాలంటేనండి, నేను సంజయ్ గారితో చెప్పినప్పుడు కూడా నా ఇంటర్వ్యూస్ పెద్ద కిక్ ఉండవు సార్, నేను నాన్ కాంట్రవర్సీ ఉన్నోడికే స్పైసీగా ఉంటుంది, నేనేమో వెజిటేరియన్ ప్యూర్, మీకేం దొరకదు, మీ అనుభవం గురించి చెప్పండి సార్. అయితే అప్పుడు అది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ అనుకుందాం అంటే ఆయన నవ్వారు. సరే నేను ఓకే అన్నారు. ఇక్కడికి వచ్చాను, చూశాను, ఆ రోజు పొగడాల్సినంత మిమ్మల్ని పొగిడాను. దాని మీద కూడా కొంతమంది అన్నారు యాంకరు ఈయన పొగుడుకోవడం సరిపోతా ఉందని. నాకు ఇష్టం కాబట్టి నేను జయసుధ గారికి ఎంత పెద్ద ఫ్యానో అంత నేను నేను స్వప్న గారిని అంత గౌరవిస్తాను, అంత పూజిస్తాను. మేమందరం ఏంటంటే సినిమా తప్ప ఏమీ తెలియదు నాకు. సినిమాల్లో ఏంటంటే ముఖ్యంగా హీరోల విషయంలో ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మా సిస్టర్సు, మా బ్రదరు అందరూ హీరోల విషయంలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉన్నాయి. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, వాళ్ళకి ఇంకో కమల్ హాసన్ ఇష్టం, అలా. బట్ హీరోయిన్ విషయంలో మాత్రం మా అందరిది అంటే దాదాపు 35 మంది మా ఇంట్లో వాళ్ళే ఏకాభిప్రాయం జయసుధ గారు. జయసుధ గారికి నేను అభిమానిని కాదు, ఆవిడకి భక్తుణ్ణి. ఆవిడ అన్నట్టు 2-3 సినిమాలు కాదు నేను రాసింది, 6 సినిమాలు రాశాను. ఫస్ట్ సాక్షి అని రాశాను, ఆ సాక్షి తరువాత భలే దంపతులు అని రాశాను, ఆ భలే దంపతుల తర్వాత ఆవిడ సొంత సినిమా కలికాలం రాశాను, ఆవిడ సొంత సినిమా అదృష్టం రాశాను, ఆవిడ సొంత సినిమా వింత కోడళ్ళు రాశాను, ఆ తర్వాత రిక్షావాడ రాశాను, బంగారు కుటుంబం స్టేట్ అవార్డు వచ్చిన సినిమా రాశాను ఆవిడకి. మీరు ఇన్ని సినిమాలు రాశారు కాబట్టి దాదాపు అంటే మీరు బాగా పరిచయం అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే జనరల్గా చెప్పినప్పుడు దాన్ని ప్రశ్నించబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే మీరు ఒక అసోసియేషన్తో చెప్తున్నారు, మీరేదో దారిన పోయే ఎల్లయ్య కాదు, అంటే ఎవరు ఏమీ తెలియని, ఇండస్ట్రీ తెలియని వ్యక్తి కాదు, ఇండస్ట్రీలో ఉన్న ఒక కీలక ప్రముఖ వ్యక్తి. సో అందుకే మీరు కొన్ని ఫ్లోలో చెప్పిన విషయాలని ఎవరు మేము ఖండించలేదు సార్. సో ప్లీజ్ క్యారీ ఆన్. సో మీరు ఆ చెప్పిన విషయాలన్నీ అవి నిజాల, అభిప్రాయాలా, లేక ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఆర్ గారి టోపీ సీక్రెట్ చెప్పాను, అది ఎవరైనా చూడొచ్చు. సిఆర్ వాయిస్ అని ఒక ఛానల్, వెబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. దానిలో ఆయన వరుసగా ఇలాంటి కొంచెం సెన్సేషన్ మ్యాటర్స్ పెడతాడు. నాకు తెలుసా తమిళనాడు అనుకుంటా, మరి ఏదో నేను మాట్లాడాను కూడా వాళ్ళతో, దాంట్లో ఉన్నదే మీకు చెప్పాను. ఏంటి మా పని, నాకు ఇక్కడికి వచ్చానంటే మన ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి తరానికి చెప్పాలి. అంటే యాజ్ ఏ రైటర్గా నేను అది ఇది అని చెప్తే అది బోరు. అందరూ ఎవరి కాళ్ళ ఎవరి సినిమా వాళ్ళదే. ఎవరి సినిమా అయినా సరే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి 100 లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే కారుకి, అది తీసి ఇలా పెట్టగానే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. అదే ఇక్కడ జీవితం కూడా. మన అద్భుతమైన సినిమా రాసేసాను నేనని చెప్పి వెంటనే నేను చాలా గొప్ప రైటర్ అనుకోండి, మళ్ళీ జీరో నుంచే మొదలెట్టాను నేను ఇంకో సినిమాకి. కానీ మరి ఎందుకు ఇంతమంది నొచ్చుకున్నారు? ఫర్ ఉదాహరణకి కోడి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు చాలా నొచ్చుకున్నారని నేనే పెట్టాను. మీరు అపాలజీ చెప్పారు, అఫ్ కోర్స్ యాక్సెప్టెడ్. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి అడిగారు, ఎందుకండి మీరు కోడి రామకృష్ణ గారి గురించి వారు అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అలా ఇలా మాట్లాడతారని. ఇప్పుడు కోడి రామకృష్ణ గారి గురించి మీరు ఒక విషయం, మీ అనుభవం చెప్తే మీరు ఆయనతో పనిచేసిన అనుభవంతో చెప్తారని అనుకుంటాం. అవును కదా, అవును. కాబట్టి మీరు కావాలని ఆయన్ని వాళ్ళ ఏదో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అది నేను క్లారిటీ ఎలా ఇస్తానంటే, నేను అది సగమే చెప్పి
ఆ తర్వాత మనకేదో చిన్న ఈ టెక్నికల్గా ఏదో డిస్టర్బెన్స్ వచ్చినాక ఆ మ్యాటర్ జంప్ అయిపోయాను నేను. అబద్ధం అన్నప్పుడు ఆయన ఇంటికి ఆయన చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తుంటే ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఈయన అనుకుంటుంటే ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే అబద్ధమే కవిత్వం. ఎంత గొప్పగా అబద్ధం చెప్పగలిగి ప్రేక్షకులను ఒప్పించగలిగితే అంత గొప్ప కళాకారుడు అవుతాడు సినిమాల్లో. సినిమా నాట్ అట్ ఆల్ న్యాచురల్, సీమ్స్ టు బి న్యాచురల్. అంత బాగా ఈయన ఒప్పించేవాడు అని అనుకున్నా. ఇది వదిలేసి అది చెప్పేలోకి నాకు ఎర్త్ ఇచ్చారు. నేను అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఆ విషయం చెప్పడంలో. కాఫీ టీ ఏదో సంఘటన చెప్పారు కదా, ఇది గ్లాస్ లో కాఫీ ఉంది, అది ఎగ్జాంపుల్ చెప్పా. ఆయన ఎప్పుడు మా ఇద్దరి మధ్య జరిగేదే, ఆయన ఎప్పుడు ఏది కూడా ఆయన ఒక స్టైల్ ఉంటుంది, అదొక చమత్కారం అంటారు. అయితే ఆయన ఏంటంటే అదొక ఇది ఎగ్జాంపుల్ ఆయన టీ తాగుతున్నా టీ అని చెప్పారు, కాఫీ అని చెప్తారు అని చెప్పా. అంతేగాని ఆయన అవగాహన అవసరం లేదు. నాకు యాక్చువల్గా నా పేరు తోటపల్లి బాలదుర్గ మధుసూదన్ రావు, టీబీడి మధుసూదన్ రావు అని నాటికలన్నీ రాశాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నన్ను తోటపల్లి మధు అని మార్చుకోమంది రావు గోపాలరావు గారు. కానీ మార్చింది కోటి రామకృష్ణ గారు అత్తమిచ్చిన అల్లుడు సినిమాతో. అదే గురువుగారు రామకృష్ణ అంటే ఏ బిల్డప్ ఉండదండి, కోడి రామకృష్ణ అంటేనే బిల్డప్, అలాగే మధు ఏముందండి, తోటపల్లి మధు పెట్టుకోవడానికి పెట్టింది ఆయన. నాకు 20 సినిమాలు రాశాను. మేము ఇద్దరు మోర్ ఫ్రెండ్స్, చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మేము. అందరికీ తెలుసు, అది ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన మీద నేను ఎందుకు, నాకేంటి, నేను నా అనుభవాలు చెప్పమని మీరు పిలిచారు. నేనేంటంటే అది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ. నా అనుభవాలు చెబుతూ ఆ ఫ్లోలో నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు అని అందరికీ జనరేషన్ తెలియని విషయమైన 95లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈటీవీ వాళ్ళ శాంతినికేతన్ రాశాను. అప్పుడు నాకు రాత్రి దాకా సిట్టింగ్లు ఉండేవి. అర్ధరాత్రి వెళ్ళేవాడిని 9:30కి సవేరా హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేము కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. అక్కడ ఎవరో డ్రింక్ చేశారు, నన్ను అసలు చెప్పనే లేదు. మేడం గారి గురించి అస్సలు చెప్పను, ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడేంటంటే లీడర్స్ మార్క్ అంటారు, అది పెట్టుకొని ఉంటారు ఎప్పుడు. జయసుధ గారు అంటే మామూలుగా మాకు అభిమానం కాదు, వీరాభిమానం. అదే ఆశ్చర్యం కలిగించింది, చాలా క్లోజ్ అన్నారు కదా అని ఆవిడ అభిమానులు కొంతమంది కొంచెం బాధపడినట్టు. ఈ ఇండస్ట్రీలో బాగా ప్రతి ఒక్కళ్ళకు ఉండేది సెలెక్టివ్ ఇమ్నీషియా అంటాడు దాన్ని, సెలెక్టివ్ ఇమ్నీషియా. వాడేంటంటే కొన్ని విషయాలు అప్పుడు ఎప్పుడో జరిగినవి తమకు ఏదన్నా అగైనిస్ట్గా అనిపిస్తే అది మర్చిపోతారు అసలు. ఇప్పుడు ఎవరు మర్చిపోయారు అయితే మీ దృష్టిలో? ఎవరైనా దీన్ని తీసుకున్నప్పుడు దాన్ని తప్పుగా తీసుకుని వాళ్ళు ఆ రోజుల్లో నేను ఎలా ఉన్నాను, ఎవరితో ఉన్నాను, ఏం చేశాను అనే విషయాల్ని మర్చిపోయి, నాకేంటంటే ఆయన 2-3 సినిమాలు రాశాడు అంతే, ఆయన క్లోజ్ ఏంటి అన్నారు అనుకోండి. దాని ఉద్దేశం ఏంటంటే సెలెక్ట్ ఇమ్యూనిటీ. నన్ను ఇప్పుడు తిట్టాలి కదా, ఆవిడకు హర్ట్ అయ్యారు కదా ఆవిడ. దానికి నేను 1000 క్షమాపణలు చెప్తున్నాను. ఆవిడకే కాదు, నేను జయసుధ గారికి ముఖ్యంగా చెప్తున్నాను 1000 క్షమాపణలు. ఆవిడ అభిమానులకి, ఆవిడ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకడినైనా నాకు కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే ఇంకొకటి చెప్తున్నాను నేను. యాక్చువల్గా చెప్పాలంటే మేడంకి, జయసుధ గారు మీకు నమస్కారం, మన ఇది అంత ట్రావెలింగ్ అంతా మీరు మర్చిపోయి నేను మర్చిపోను. నేనే తప్పు చేయలేదు, ఏ తప్పు చెప్పలేదు, అయినా సరే నన్ను క్షమించండి సార్. అంటే నిజంగా సార్, అంటే మా ఉద్దేశం కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇప్పుడు మీరు షిరిడి సాయి మహత్యం లాంటి సినిమాలు రాశారు. ఆ సాయి కొన్ని వాక్యాలు మీరు చెప్తూ ఉంటే చాలా, ఆ డైలాగ్స్ అది కూడా మీరు డిక్టేషన్ ఇచ్చి రాయించారని వివర్ ఆల్, అరే భలే వెరైటీగా ఉందే మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని అనుకున్నాం. రెండోది, మీరు ఇండస్ట్రీ వ్యక్తి అయ్యుండి మీ సమకాలీకులు, మీరు పనిచేసిన పెద్ద పెద్ద వాళ్ళ గురించి మీరే ఓపెన్ గా చెప్తున్నప్పుడు కష్టం వస్తే మీకు వస్తుంది, అయినా మీరు చెప్తున్నారు అంటే మేమేమనుకుంటాం? ఆబ్వియస్లీ మీ ఇంటర్ప్రిటేషన్, లేకపోతే మీరు అన్నట్టుగా నిజంగా మీరు చెప్పే విధానంలో బహుశా. అవును, కొంతమంది అన్నారు ఆయన నోరు అలా అంత ఫ్రీగా ఆయన మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే అది ఎలా మీరు ఒప్పుకుంటారు? ఏంటి ఆయన నోరు, ఆయన నోటికి వచ్చినట్టు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే ఎందుకు అలా ఒప్పుకుంటారు? వచ్చినట్టు ఏం మాట్లాడలేదే, నా పరిధిలోనే మాట్లాడాను. ఎవరి గురించి మాట్లాడతారు? మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారండి, నాకు మెడ్రాస్ నుంచి తెలుసు. ఏదో బిగినింగ్ చెప్పానే 82లో డ్రామాలో వాణిమహల్లో శ్రీశ్రీ గారితో జోక్ ఏదో, దాని మీద కొంతమంది
మిక్కిలాన్ రాధాకృష్ణమూర్తి గారు నాకెంత క్లోజో నాకు తెలుసు. వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళు ఉండేది విజయవాడ. ఆయన అక్కడి నుంచి వచ్చేసి రంగరాజపురంలో ఉండేవాళ్ళు. వచ్చేసి విజయవాడ చుట్టుకుంట జమ్మి చెట్టు దగ్గర ఆయన మనవరాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 2004లో విజయవాడలో నేను లక్ష్మీ నరసింహలో యాక్ట్ చేయడానికి షూటింగ్కి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారు అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు నన్ను అడిగేవాళ్ళు. మనం పోయినసారి ధూళిపాళ గారిని కలిసాం గుంటూరులో, ఇప్పుడు ఈయన మిక్కిలినేని గారు ఎక్కడండి అంటే నేను చెప్పాను, అడ్రస్ చెప్పి ఆయన్ని తీసుకెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ విజయవాడ ఒకసారి మిక్కిలి రాధాకృష్ణమూర్తి గారు, ఎందుకంటే ఆయన పుంబాన సరస్వతి నటరత్నాలు అని అద్భుతమైన బుక్ రాశాడు, బ్రహ్మాండమైన రచయిత, అద్భుతమైన మనిషి, చాలా ప్రేమగా ఉండేది. అది ఏంటి ఆ రోజు శ్రీశ్రీ గారి మీద ఆయన అన్న చమత్కారాన్ని చెప్పాను. అందుకని వెంటనే ఇటువైపుకి వచ్చేసి మీకు ఏదైనా ఒకటే మేడం, ఇలా నేను చూపిస్తే ఎలా ఉంది, మామూలుగా అందరికీ ఏదో లైట్ రోజుగాను లేకపోతే తెల్లగాను ఉంది, ఇలా చూపిస్తే అది నల్లగా ఉంటుంది, నేను చూపించాలి, అంతేకాని మీరు ఎలా తిరిగెళ్ళి చూస్తే మీకు అలాగే కనబడుతుంది బ్యాడ్గానే. ఇంకా నేను ఏ తప్పు చేయలేదు, అయినా క్షమాపణలు కోరుతున్నాను అందరి తరఫున. మురళీమోహన్ గారైనా ఏంటి, చంద్రమోహన్ చంద్రమోహన్ గారైనా, ఆ లోకంలో ఉన్న వాళ్ళైనా ఈ లోకంలో, నేను మాత్రం ఏది తప్పు చెప్పలేదు నేను. బట్ తప్పుగా కొంతమంది అర్థం చేసుకొని బాధపడ్డారంట. ఆ బాధపడిన వాళ్ళందరికీ శతకోటి క్షమాపణలు చెప్పుకుంటున్నాను నేను. రైట్. అది మీరు అంటే మీ ఈ చర్య అన్నది చాలా చాలా గొప్ప విషయం సార్. బికాజ్ ఏదైనా సరే మీరు మీ అంతటి మీరు సహృదయతతో వచ్చి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అడిగింది ఎవరు? ఐ డ్రీమ్లో స్వప్న గారు. మామూలుగా ఈ మధ్య వచ్చిన దాంట్లో ఒక బుక్కని ఇచ్చుంటే వాళ్ళు అడిగితే చాలేవా ఒకదానికి, ఇది ఎవరు ఆవిడే కదా నేను మాట్లాడతానని ఫోన్ చేసి, నేను ఎవరైతే ప్రాబ్లం ఫేస్ అయ్యారో వాళ్ళకి మాట్లాడగలను. నేను నిజం కదా చెప్తున్నాను. నేను మామూలుగా ఇది కెమెరా లేకపోతే ఇంకా చెప్పగలను. నా పరిధి నాకు తెలుసు కదా. అది నేను అక్షరం ఇంతసేపు మాట్లాడాను. మీ యూనిట్లో ఎవరైనా అంటే ఇప్పుడు అందరి ఉద్దేశం, అందరి ఆలోచన ఏంటంటే సార్, నాకు చెప్పిన 3-4 మాత్రమే, నేను పేర్లు చెప్పను ఎవరెవరు ఏమిటని. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎందుకు అసలు వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడాలి అని అడిగారు. జీవితాలు కావండి, నా అనుభవాలు అనుభూతులు అవి. నాది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ అని చెప్పాను. అవును, అంతే. నాకు తెలిసిన ఒక ఫ్లోగా అలా వెళ్ళిపోయాను. నేనేం ప్రిపేర్ అయ్యి రాలా. అవును, 3 రోజులు ప్రిపేర్ అయ్యి రాసుకొని కూర్చొని వచ్చి చూసుకుంటూ చెప్పలా, కట్ అని కూడా చెప్పలా. స్టార్ట్ చేసాం, ఎండ్ చేసాం, అయిపోయింది. ఎక్కడ కట్ కూడా మధ్యలో మనకి జరగల. నేను 100% ఇదిలో ఉన్నాను. నేనేదో ఎవరినో ఒక పెద్ద మిక్కిలి రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళని, జయసుధ లాంటి ఒక లెజెండరీ, ఇప్పుడు మనకున్న వాళ్ళలో ప్రెషియస్ నటీమణులు అంటే నాకు తెలిసి ఫస్ట్ జయసుధ, తర్వాత జయప్రద. ఈ జనరేషన్ వాళ్ళకే ఇప్పుడు ఉన్నారు. అవును, వాళ్ళ సినిమాలు చేయకపోయినా వాల్యూ అలాగే ఉండిపోతుంది. అవును, ఏంటి అందరూ లెజెండ్స్, అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. అవన్నీ కాదు. ఆవిడ అది ఎందుకు తీసుకోలేదు మేడం నాకు అర్థం కాలే. ఆవిడ చాలా మెగ్నానమస్గా ఉంటారండి, అమ్మో ఆవిడ చాలా ఏది లెక్క చేయరు అసలు అని చెప్పాను. అవి తీసుకోలే, ఇవే తీసుకుంటారు ఎవరైనా మన మీద చెడు చెప్తే. చెడు కూడా కాదు, చెడు అనుకొని నేను ఇప్పుడు పార్టీలకు వెళ్తున్నాను రోజు అనుకుంటాను. ఇప్పుడు కాదు, నేను చెప్పింది 30 ఏళ్ల క్రితం సంగతి. ఆవిడ ఎక్కువగా పార్టీలు అరేంజ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. చాలామంది వచ్చేవాళ్ళు. నేను 2-3 సార్లు వెళ్ళాను. నాకు తన స్వయంగా చేతులతో నితిన్ కపూర్ గారు ముల్లంగి, క్యారెట్ 2 తురిమి లైట్గా నిమ్మకాయ వేసి ఇస్తే డిష్ అదిరిపోయాను నేను. ముల్లంగి ఇది స్పైసీగా ఉంటుంది కదా. అవును, అవన్నీ గుర్తున్నాయి నాకు. తిని నేను ఎలా మర్చిపోతాను. అదే అలా అంటే బహుశా మీరు కూడా కొంత స్ట్రెస్ పడి ఉంటారు ఈ టైంలో. నాకు మీరు ఫోన్ చేయమంటున్నారండి, సంజయ్ కిషోర్ గారు ఆవిడ అన్నారండి, ఏంటి నాకు ఇలా వస్తున్నాయని స్వప్న గారు అంటే నేను అప్పటి నుంచి భయపడ్డాను. అంతకుముందు నేనేమి దవల. అంటే ఇదివరకు నేను లోగడ కూడా మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను, చాలా కొన్ని ఛానల్స్లో ఇచ్చారు, మీరు ఓపెన్గా కూడా ఇచ్చారు, ఓపెన్గా మాట్లాడారు, ఎందుకంటే ఓపెన్గా. కానీ ఈ ఇంటర్వ్యూకి ప్రత్యేక దృష్టి వచ్చింది బికాస్ ఆఫ్ స్వప్న గారు. అది ఖచ్చితంగా లేదండి, ఆ సందర్భం, ఐ డ్రీమ్ ఉండే ప్రాచుర్యం అదంతా. బట్ ఏదేమైనా మీ సంకల్పం, మీ ఉద్దేశం అది కాదని మీరు క్లారిఫై చేస్తారు. ఇప్పుడు క్లారిఫై చేసేస్తున్నాను. నేను ఒకవేళ తప్పుగా చెప్పానని వాళ్ళు ఫీల్ అయితే మాత్రం వాళ్ళకి శతకోటి వందనాలు. మా జయసుధ గారు ఎప్పుడు క్రైస్తవంగానే ఉండాలి. క్రైస్తవము అంటే మతం కాదు, అది క్రైస్తవము అంటే పర్షియన్ లాంగ్వేజ్లో శుభము,
సంతోషము, సంపద. ఆహా. అది అవన్నీ కలిగి ఉన్నది యేసుక్రీస్తు అని పర్షియన్ లాంగ్వేజ్లో ఉంది. ఆవిడ సర్వ వేళలందు ఇప్పుడున్న జనరేషన్లో మెడికల్ అడ్వాన్స్మెంట్కి 100 ఏళ్ళు కాదు 125 ఏళ్ళు చక్కగా ఉండాలని ఆవిడ్ని నేను పూజించే అందరి దైవాలతో కలిపి ఆవిడ క్రైస్తవంగా ఉండాలని పూజిస్తున్నాను. రైట్. సో అయితే మరి మధు గారు, మీరు అంటే ఇప్పుడు ఇది క్లారిఫై అయిపోయింది, మీరేమన్నా వాళ్ళకి ఫోన్లు చేయదలుచుకున్నారా? అంటే ఊరికే మాట కలపడానికి ఇంకేది కాదు, ఎందుకంటే ఉండవండి సినిమాల్లో. అసలు సినిమాల్లో మన అవసరం. నేను అదే దాసర్ గారితో ఎప్పుడైనా ఆయన ఎప్పుడు తిట్టేవాళ్ళు, ఏమయ్యా నువ్వు పని ఉంటే కానీ రావు, నన్ను ఒకడిని, చిరంజీవి గారిని ఒకడిని, నువ్వు 10 రోజులకు ఒకసారి కలవాలయ్యా అంటే ఎవడండి లోపల రానిస్తాడు? మీరు ప్రోగ్రాం చెప్తే నేను లోపల రాగలను, నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తి మీరు నన్ను చెప్పి అది ఎందుకు పని లేకుండా ఎలా అలా? మీరు చేసుకుని నేను చేసుకోగలను. నేను ఎప్పుడు ఎవరికి చేయను, వాళ్ళు చేస్తే వెళ్తాను.